సమయంలో మన ఆరాధన కొరకు 103వ కీర్తన మొదటి 5 వచనాలను చదువుకుందాం. ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మన హృదయాలని ఒకసారి దేవుని వైపు ఎత్తిపట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరొకసారి నాయన ఉదయకాల సమయంలో ప్రభువా మీ మందిరంలో మీ పరిశుద్ధులతో కలిసి నాయన ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించడానికి మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నాయన, ధన్యతను బట్టి, తరుణాన్ని బట్టి, ఇట్టి భాగ్యాన్ని బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి. అనేకులు ఈ రీతిగా సంతోషించాలని ఆశించినప్పటికీ మా ప్రభువా వారు నశించిపోయి ఉంటున్నారు. కానీ ఎన్నిక లేని మా జీవితాలలో ఇంతవరకు నీ కృపను మా పట్ల మీరు విస్తరింపచేసి ఈ రీతిగా మీ మందిరంలో చేర్చిన విధానం అంతటిని బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. ప్రభువా ఈ ఉదయకాలపు ఆరాధన నిమిత్తం మా ప్రభువా మా వినికిడిలో నాయన మీరు ఉంచిన లేఖన భాగాలను బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని మరొకసారి మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి నైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. ఈ సంవత్సరం అంతా నైనా మీరు కాచి భద్రపరిచిన విధానాన్ని బట్టి నైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. మీరు చేసిన ఉపకారాలని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను మా తండ్రి. మీ సన్నిధిలో నిలవబడిన నన్ను మా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో నన్ను అభిషేకించండి. మీ నోటికి బోరగా వాడుకొని మా ముందున్నటువంటి సమయం మా ప్రభు మీ నామానికి మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వదకరంగా మీరు నుంచి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి 2024వ సంవత్సరము చిట్ట చివరి పునరుద్ధాన దినాన్ని మనము చూస్తూ ఉన్నాము. దేవుని మందిరములో చేరి మనము దేవునిని ఆరాధించడానికి ఆయన మందిరములో మనలందరినీ కూడా చేర్చినందుకు గాను మనము ఎంతైనా దేవునికి వందనస్తులము, రుణస్తులమై ఉంటున్నాం. అయితే ఈ సందర్భంగా దేవుడు మనకొక ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞని జ్ఞాపకము చేస్తుంటున్నాడు. 2వ వచనము చివరి భాగములో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరికని, ఒక ఆజ్ఞని దేవుడు మనకి జ్ఞాపకము చేయబోతుంటున్నాడు. ప్రియులారా, ఈ యొక్క కీర్తన నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అని ప్రారంభించబడి నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అని ముగించబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ కీర్తనను మనము ఇంతకుముందు అనేక సార్లు ధ్యానం చేసి ఉంటున్నాం. ఈ కీర్తనని ధ్యానించినప్పుడు దేవుని యొక్క గుణలక్షణాలతో పాటు దేవుని యొక్క కార్యాలు కూడా ఈ కీర్తనలో వ్రాయబడుతూ ఉన్నాయి. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలని దేవుడు ఈ యొక్క కీర్తనలో వ్రాసి ఉంటున్నాడు. అయితే ఈ కీర్తనను మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మన ఆరాధనకు పురికొల్పేటువంటి అనేక అంశాలు ఈ కీర్తనలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుడు క్షమించేవాడని, మన సంకటములన్నిటినీ కూడా కుదిర్చేవాడని చెప్పి, మన ప్రాణాన్ని విమోచించేవాడని, కరుణా కటాక్షాలని మనకు కిరీటముగా ఉంచే దేవుడని, మేలులతో మన హృదయాలను తృప్తిపరిచేటువంటి దేవుడని, మరి ముఖ్యంగా మన జీవితాలలో ఆయన న్యాయాన్ని జరిగించేటువంటి దేవుడని, నీతి క్రియలు జరిగించేటువంటి వాడని, మోషేకి తన మార్గములను తెలియచేసిన వాడని, కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడని, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు అని, నిత్యము కోపించువాడు కాడని, కృపామయుడని, మన అతిక్రమములని మనకి దూరపరిచినటువంటి దేవుడని, సార్వభౌమాధికారి అయినటువంటి దేవుడు, ఇవన్నీ కూడా అనేకమైన గుణలక్షణాలు ఈ యొక్క కీర్తనలో వ్రాయబడుతూ ఉంటున్నాయి. ఈ గుణలక్షణాలు అన్నీ కూడా
మనల్ని ఆరాధించడానికి ఎంతగానో పురికొల్పుతూ ఉంటాయి. అయితే మొదటి వచనములో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని ఆజ్ఞాపించి, రెండవ వచనములో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని చెప్పి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞని, ఒక హెచ్చరికని ఈ చివరి పునరుద్ధాన దినాన దేవుడు మన ముందు ఉంచుతూ ఉంటున్నాడు. ఆయన మన జీవితాలలో ఉపకారాలు చేసేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఉపకారము అని వ్రాయబడలేదు, కానీ ఉపకారములు అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. వాస్తవంగా మన జీవితాలను మనం పరిశీలించుకున్నప్పుడు ఎవరికి ఉపకారము చేస్తాము మనము? మనకి బాగా సన్నిహితంగా ఉన్నవారికి, లేక ఆత్మీయులకి, లేక స్నేహితులకి, మనతో బాగా ఇంటిమేట్ అయిన వారికి మాత్రమే మనము ఉపకారము చేసేటువంటి వారముగా మనము ఉంటాం. కానీ దేవునితో ఎటువంటి సంబంధము, సహవాసము, ఎటువంటి సంబంధము కూడా లేనటువంటి మన జీవితాలను దేవుడు ఎందుకు ప్రేమిస్తుంటున్నాడు? దేవుడు ఎందుకు మన జీవితాలలో ఉపకారాలు చేస్తుంటున్నాడు? మనము చాలా మంచివారమనా, గొప్పవారమనా, లేక గొప్ప వంశములో పుట్టిన వారమనా, గొప్ప హోదా కలిగినటువంటి వారమనా, లేక మనకు కలిగినటువంటి ఇతరత్ర ఆధిక్యతలను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితాలలో ఉపకారాలు చేస్తున్నాడని అనుకోవచ్చా? లేదు ప్రియులారా. ఏ ఉద్దేశముతో దేవుడు మానవుడిని ప్రేమించి మానవుని జీవితంలో ఉపకారాలు చేస్తుంటున్నాడు? బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అంటున్నాడు. అంటే మానవుడు పాపాన్ని జయించలేనటువంటి బలహీనతలో మిగిలిపోయి ఉంటున్నాడు. ఒక బహుభయంకరమైనటువంటి దుస్థితిలో మిగిలిపోయి ఉంటూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, దేవుని దృష్టిలో నుంచి గనక మనల్ని ఒక మానవుడిని చూసినట్లయితే, మానవుడు ఎంతగానో త్రోవ తప్పి పనికి మాలినటువంటి వాడుగా, నీచుడిగా, తృణీకరించబడినటువంటి వాడుగా, ఎన్నిక లేనటువంటి వాడుగా మిగిలిపోయి ఉంటున్నాడు. అయితే తను చేసినటువంటి పాపాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయినటువంటి స్థితిలో మానవుడు మిగిలిపోయి ఉంటున్నాడు. అయితే ఒక్క మాటలో చెప్పాలి అంటే, దేవునితోనే ఉపకారము చేయించుకునేటువంటి స్థాయి, దేవునితోనే ఉపకారము చేయించుకునేటువంటి స్థితి మానవుడిది కాదు ప్రియులారా. అయితే ఏ అర్హత, ఏ యోగ్యత, ఏ మంచితనము లేనప్పటికీ కూడా దేవుడు మన జీవితాలలో ఉపకారాలను చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆజ్ఞాపిస్తుంటున్నాడు కదా, మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు కదా, ఈ చివరి పునరుద్ధాన దినాన ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని చెప్పి మరొకసారి మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. మానవ నైజము లేక మానవ స్వభావము ఏంటి అంటే, దేవుడు మన జీవితాలను ఆశీర్వదించిన తరువాత మన గత స్థితిని మర్చిపోతూ ఉంటాం. దేవుడు ఏ స్థితి నుంచి మనల్ని పైకి లేవనెత్తాడు అనేటువంటి స్థితిని, ఆ దేవుడు చేసినటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలని, ఉపకారాలని మర్చిపోయేటువంటి స్వభావము మానవుడిది. అయితే అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు కదా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని చెప్పి ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. అయితే వాక్యానుసారంగా ఈ ఉదయకాల సమయంలో మనము పరిశీలన చేద్దాం. ఆయన మన జీవితాలలో చేసినటువంటి ఉపకారములు ఏ రీతిగా ఉన్నాయి, ఆయన మన జీవితాలలో ఎటువంటి ఉపకారాలను చేశాడో ఈ మొదటి 5 వచనాలలో కొన్ని విషయాలు, కొన్ని అంశాలు, కొన్ని ఉపకారాలు మన గురించి వ్రాయబడుతూ ఉంటున్నాయి. ఆ ఉపకారాలని మనము ఒక్కొక్కటిగా జాగ్రత్తగా పరిశీలిద్దాం ప్రియులారా. 3వ వచనం మొదటి భాగములో ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు అని చెప్తూ ఉంటున్నాడు. ఆయన మానవుడిని ప్రేమించి మానవుని యొక్క జీవితంలో చేసినటువంటి మొట్టమొదటి ఉపకారం ఏంటి అంటే పాప క్షమాపణ. ఆయన మన జీవితాల్లో చేసినటువంటి మొట్టమొదటి ఉపకారము పాప క్షమాపణ అయి ఉంటుంది ప్రియులారా. మానవుడు తనలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి దేవునికి ఎంతగానో దూరం అయిపోయి ఉంటున్నాడు. తన పాపాలన్నిటినీ, దోషాలన్నిటినీ, అపరాధములన్నిటినీ దేవుడు మాత్రమే క్షమిస్తాడు. ఆయన మాత్రమే మన జీవితాలలో పాప క్షమాపణ అనేటువంటి ఉపకారాన్ని చేసేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు ప్రియులారా. ఒక మాట చూద్దాం. అక్కడే 10వ వచనంలో చూసినట్లయితే, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు అంటున్నాడు. ఒకవేళ దేవుడు గనక మానవుని యొక్క పాపాన్ని బట్టి ప్రతిఫలము ఇవ్వాలి అనుకుంటే, లేక మనకి ప్రతీకారము చేయాలి అంటే, లేక మనము చేసినటువంటి పాపాన్ని బట్టి మనము శిక్షించాలి అనుకుని ఉంటే మనము ఏనాడో నశించిపోయే వాళ్ళము. అయితే దేవుడు ఆ రీతిగా నశింప చేయకుండా
చేయకుండా మనల్ని ప్రేమించి కనికరించి మనకి పాప క్షమాపణ అనేటువంటి ఉపకారాన్ని దేవుడు మన జీవితాలలో చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దేవుని పరిశుద్ధత పాపానికి తగిన వెల చెల్లించాల్సిందే అని నిర్దేశిస్తుంటే ఆయన విస్తారమైనటువంటి కృప, దయ, కనికరము, ఆయన ప్రేమ, ఆ ప్రతిఫలము మనకి కలగకుండా, ఆయన మనకి ప్రతీకారము చేయకుండా ఆయనకు అడ్డుపడుతున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఆయన మన జీవితాలలో అనుగ్రహించినటువంటి పాప క్షమాపణ ఎలా ఉంటుంది అని గనక ఆలోచన చేసినట్లయితే 103వ కీర్తనలోనే 12వ వచనంలో చూసినప్పుడు, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, పడమటికి తూర్పు ఎంత దూరమో ఈనాటి వరకు కూడా శాస్త్రవేత్తలు కూడా కనుగొనలేకపోయి ఉంటున్నారు. అయితే ఒకసారి దేవుడు నిన్ను క్షమించిన తరువాత అంత దూరపరుస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, మనము చేసినటువంటి పాపము క్షమించబడిన తరువాత ఆయన వీపు వెనుక తట్టు పారవేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు మరెన్నడూ జ్ఞాపకము చేసుకోకుండా, మరెన్నడూ కూడా నీవు చేసిన పాపాన్ని నీకు జ్ఞాపకము చేయకుండా, నీ పాపానికి నీకు మధ్యలో ఆయన నిలవబడి ఆయన వీపు వెనకాల నీ పాపములన్నిటినీ కూడా ఆయన పారవేసినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, అయితే నీవు చేసినటువంటి పాపము లేక నీ క్షమించబడినటువంటి పాపము ఏ రీతిగా దేవుడు వ్యవహరించాడు అంటే, ఆ పాపము శాశ్వతంగా క్షమించబడింది, పరిహరించబడింది, కడగబడింది, సముద్రపు అగాధములో పడవేసినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, మరెన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోను అని చెప్పి దేవుడు మనకి సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే, నీవు చేసిన పాపాన్ని నేను ఎన్నడూ జ్ఞాపకము చేసుకోనని చెప్పి దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని మన జీవితాలకి అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మన క్షమించబడినటువంటి పాపాన్ని మాటి మాటికి జ్ఞాపకము చేసేది అపవాది. అయితే ఒకసారి క్షమించబడిన తరువాత ఆ పాపాన్ని మరెన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోను అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకి వాగ్దానము దయచేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 20వ వచనంలో చూడండి ఒక మాట. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 20వ వచనంలో, ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెదకినను అది కనబడకుండాను, యూదా పాపములు వెదకినను అవి దొరకవు, శేషింప చేసిన వారిని నేను క్షమించదను, ఇదే యెహోవా వాక్కు అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మన పాపముల విషయంలో దేవుని వైఖరి మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. నేను ఒకసారి క్షమించాను అంటే అది నీవు వెళ్ళి వెతికినప్పటికీ కూడా అది కనపడదు. నాకు నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, కాబట్టి ఆయన మన జీవితాలలో చేసినటువంటి మొట్టమొదటి ఉపకారం ఏంటంటే, మానవుడు తను చేసినటువంటి పాపాన్ని ఏ రీతిగా పోగొట్టుకోవాలో తెలియటువంటి దుస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కనికరించి మన జీవితాలలో మన యొక్క ప్రతి పాపాన్ని కూడా క్షమించి మనకు పాప క్షమాపణను అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా దేవుడు క్షమించినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని చెప్పి దేవుడు మనకి జ్ఞాపకము చేస్తుంటున్నాడు. రెండవదిగా, దేవుడు ఎటువంటి ఉపకారాన్ని మన జీవితాల్లో చేశాడు అని గనక ఆలోచన చేసినట్లయితే, నీకు ఆత్మీయ స్వస్థతను అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నీ సంకటములన్నిటినీ ఆయన కుదిర్చేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. 3వ వచనం 2వ భాగంలో నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. సంకటములు అనేటువంటి మాటను కష్టాలు, వ్యాధులు, బలహీనతలు, రుగ్మతలు, జబ్బులు అని మనము అర్థం చేసుకోవచ్చు. అయితే అవి శరీర సంబంధమైనవి కావచ్చు, లేక భౌతిక సంబంధమైనవి కావచ్చు, లేక
మానసిక స్థితికి సంబంధించినటువంటి అయి ఉండవచ్చు, నీ ఆత్మీయ స్థితికి సంబంధించినటువంటి రోగములు కూడా కొన్ని ఉంటాయి. అయితే నీ సంకటములు అన్నిటినీ కూడా కుదురుస్తాను, నీ సంకటములన్నిటినీ కూడా కుదుర్చువాడు, నీకు ఆత్మీయ స్వస్థతను అనుగ్రహించేటువంటి వాడు అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. ఆయన కుదుర్చువాడు అంటే ఆయన స్వస్థపరచువాడు, ఆయన పరమ వైద్యుడై ఉంటున్నాడు. నీకు కలిగినటువంటి ఏ రుగ్మత అయినప్పటికీ కూడా ఆయన నిన్ను క్షమించేటువంటి దేవుడిగా, ఆయన నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడిగా, ఆయన నిన్ను బాగు చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని దేవుడు మనకి జ్ఞాపకము చేస్తుంటున్నాడు ప్రియులారా. సంకటములు అంటే ఏంటి అంటే మన జీవానికి లేక మన ప్రాణానికి కలిగేటువంటి కొన్ని జబ్బులు, కొన్ని వ్యాధులు ఉంటాయి. ఉదాహరణకి ఆలోచన చేసినట్లయితే అసూయ ఉంటుంది. అయితే ఈ యొక్క అసూయకి కానీ, కోపము కానీ, ద్వేషము కానీ, మోసము, అబద్ధాలు, అపవిత్రత, అన్యాయము, అక్రమము, ఇటువంటి కొన్ని రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వీటిని సంకటములుగా బైబిల్ గ్రంథం వర్ణిస్తూ ఉంటుంది. ఈ యొక్క సంకటాలకి ఏ డాక్టర్ కూడా నయము చేయలేనటువంటి సంకటాలు, ఏ వైద్యుడు కూడా నయము చేయనటువంటి రుగ్మతులుగా ఉంటూ ఉన్నాయి. అయితే ఈ రుగ్మతలన్నిటినీ, ఈ సంకటాలన్నిటినీ కుదిర్చేది పరమ వైద్యుడైనటువంటి దేవుడు మాత్రమే అని చెప్పి మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం ప్రియులారా. ఒకవేళ ఈ యొక్క రుగ్మతల గురించి లేక ఈ యొక్క జబ్బుల గురించి మనం ఏదైనా డాక్టర్ని సంప్రదిస్తే, అయా నాకు కోపం ఉంది అంటే ఆయన కూడా అంటాడు కదా, నీకు మించిన కోపం ఉందని చెప్పి అంటాడు. అంటే నీకు మాత్రమే కాదు, నాకు కూడా ఆ వ్యాధి ఉంది, ఆ వ్యాధిని స్వస్థపరిచేది ఈ లోకములో ఎవరూ లేరు, కేవలము దేవుడు మాత్రమే స్వస్థపరిచేవాడు, కేవలము దేవుడు మాత్రమే మందులు ఇచ్చేవాడు. ఈ యొక్క వ్యాధులకి, ఈ సంకటాలని బాగు చేయాలి అంటే దేవుడు మాత్రమే అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనంలో ఒక వాగ్దానం అనుగ్రహించబడుతుంటుంది కదా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పి వ్రాయబడుతుంటుంది ప్రియులారా. నీకు కలిగినటువంటి రుగ్మత, నీకు కలిగినటువంటి సంకటము ఏదైనప్పటికీ కూడా అది ఆత్మ సంబంధమైనదే ఉండొచ్చు, భౌతిక సంబంధమైనదే ఉండొచ్చు, శరీర సంబంధమైనదే ఉండొచ్చు, మానసిక స్థితికి సంబంధించినది ఏదైనప్పటికీ కూడా ఆయన మనల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పి వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు ప్రియులారా. మనం చదివినటువంటి వాక్య భాగాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నీ సంకటములన్నిటినీ అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది ప్రియులారా. అంటే ఆయన నయము చేయలేనటువంటి వ్యాధి కానీ, ఆయన క్యూర్ చేయలేనటువంటి డిసీజ్ కానీ ఈ లోకములో ఏది కూడా లేదని చెప్పి దేవుడు మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు కదా కీర్తనాకారుడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటున్నాడు. ఎందుకంటే నా ప్రాణానికి వచ్చినటువంటి ప్రతి సంకటాన్ని కుదిర్చినటువంటి దేవుడు, ఆ ఉపకారాన్ని బట్టి నేను యెహోవాను సన్నుతిస్తాను అని చెప్పి కీర్తనాకారుడు చేసుకున్న తీర్మానాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. మూడవదిగా మన జీవితాలలో ఆయన చేసిన ఉపకారము గురించి ఆలోచన చేసినట్లయితే 4వ వచనం మొదటి భాగములో సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అని చెప్పి వ్రాయబడుతుంటుంది ప్రియులారా. సమాధి అనేటువంటి మాట మానవునిలో ఉన్నటువంటి పాపాన్ని సూచిస్తూ ఉంటుంది. సమాధి అనేటువంటి మాట పాతాళాన్ని సూచిస్తూ ఉంటుంది. సమాధి అనేటువంటి మాట రెండవ మరణానికి సాదృశ్యంగా ఉన్నటువంటి అగ్నిగుండాన్ని సూచిస్తూ ఉంటుంది ప్రియులారా. ఆయన నిన్ను విమోచిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే విడుదల కావలసినటువంటి వ్యక్తులకి ఆయన విమోచనని, విడుదలని అనుగ్రహిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మన జీవితాలలో ఎందుకు మనకి విమోచనని, విడుదలని అనుగ్రహిస్తుంటున్నాడు అంటే మనము బందీలముగా, బానిసలముగా ఉన్నాము కాబట్టి, బందీలుగా, బానిసలుగా ఉన్నటువంటి వారికి విడుదల, విమోచన అవసరం అని చెప్పి దేవుడు ఎరిగినటువంటి వాడై మన జీవితాలలో ఆయన విమోచన కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. సుమారు 200 సంవత్సరాల పాటు భారతదేశం అంతా కూడా బానిసత్వముతో మగ్గిపోయి ఉంటుంది. అయితే ఆ బానిసత్వము నుంచి భారతదేశము విడిపించబడింది, స్వాతంత్ర్యం వచ్చింది. కానీ ఇప్పుడు కూడా మన దేశము ఇతరత్ర కారణాలను బట్టి వివిధమైన రాజకీయ పార్టీలకి, నాయకులకి మరి బానిసత్వములోనే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఉద్యోగం చేసేవారు యజమాని చేతిలో బానిసలుగా, ఆ రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే అనేక ఉదాహరణల్ని మనం చూడవచ్చు. ప్రతి ఒక్కరము కూడా బానిసత్వములోనే ఉంటూ ఉన్నాం. తెల్లవాణి బానిసత్వములో నుంచి నల్లవాణి బానిసత్వములోనికి, నవీన కాలపు బానిసత్వములోనికి మనము చేరుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త
8వ అధ్యాయము 34వ వచనంలో యేసు క్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తూ ఉంటున్నారు. చూద్దాం, చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో, అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. నిశ్చయముగా అంటే ఆవశ్యకము, అంటే నీవు చేసినటువంటి దానికి ఖచ్చితంగా నువ్వు చేసిన పాపాన్ని బట్టి నువ్వు దాసుడివి. ఆ పాపానికి నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఆ పాపానికి నువ్వు బానిసగా మారిపోతావని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో మరొక చక్కని మాట రాయబడుతుంటుంది. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం, యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించను అని చెప్పి వ్రాయబడుతుంటుంది. అందరినీ పాపములో బంధించను అంటే ఈ లోకములో పుట్టినటువంటి ప్రతి ఒక్కరము కూడా పాపము చేత బంధించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఏ ఒక్కరికి కూడా మినహాయింపు లేనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆనాటి మొదటి ఆదాము నుంచి ఈనాటి వరకు కూడా సమస్త మానవాళి తరతరముల నుంచి పాపములకు బానిసలుగా, దాసులుగా, బందీలుగా మిగిలిపోయి ఉంటున్నారు. సాతాను చెరలో, సాతాను కబంధ హస్తాలలో, బానిసత్వములో మగ్గిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ పాపపు దాసత్వము నుంచి, బానిసత్వము నుంచి ఏ రీతిగా బయటకు రావాలో, ఆ పాపముతో ఏ రీతిగా వ్యవహరించాలో, ఆ పాపము నుంచి ఏ రీతిగా విడుదల పొందాలో తెలియనటువంటి దుస్థితిలో సమస్తమైనటువంటి మానవాళి మిగిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మానవాళిని దేవుడు ప్రేమించాడు. దేవునితో మానవుడు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవునితో తనకున్నటువంటి సంబంధము, సహవాసము పూర్తిగా తెగిపోయి ఉంటుంది. దేవుని నుంచి మానవుడు పూర్తిగా దూరం అయిపోయి ఉంటున్నాడు. మానవుడు తన పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటున్నాడు, ఎన్నో తీర్థయాత్రలు చేస్తూ ఉంటున్నాడు, దాన ధర్మాలు చేస్తూ ఉంటున్నాడు, సృష్టిలో కనబడినటువంటి ప్రతి దానికి కూడా మొక్కుతూ ఉంటున్నాడు. కానీ తను చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తము చేసుకోలేనటువంటి దుస్థితిలో మానవుడు మిగిలిపోయి ఉంటున్నాడు. అయితే ఆ పాపము నుంచి విడుదల పొందలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాడు. ఆ పాపము నుంచి ఏ రీతిగా విమోచించబడాలో తెలియనటువంటి స్థితిలో మానవుడు మిగిలిపోయి ఉంటున్నాడు. ఆ సమయంలో తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని, ఒకగానొక కుమారుడిని, ఆ ఒకగానొక అద్వితీయ కుమారుడిని ఈ లోకములోనికి శరీరధారిగా పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం లేఖనాల ద్వారా. అంత మాత్రమే కాదు, కానీ ఈ లోకములో ఆయన జీవించిన కాలం 33.5 సంవత్సరాలు. ఆ 33.5 సంవత్సరాలు కూడా ఈ లోకములో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఎంతగానో ప్రయాసపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సింహాసనం మీద నుంచి దిగి ఆయన శిలువ మీదకి ఎక్కినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు తనను తాను తగ్గించుకొని, తనను తాను రిక్తునిగా చేసుకొని, దాసుని స్వరూపము ధరించి మనుష్య కుమారునిగా, దాసునిగా ఈ లోకములో పుట్టాడు. ప్రియులారా, కేవలము నిన్ను నన్ను రక్షించడానికి, నీ పాపము నుంచి, నా పాపము నుంచి ఆయన విడుదల దయచేయడానికి, మన జీవితాలలో విమోచన కార్యాన్ని చేయడానికి ఆయన తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఆయన మన జీవితాలలో అనుగ్రహించిన గొప్ప విడుదలను బట్టి, విమోచన అనే ఉపకారాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా ఆయనను స్తుతించబద్దులమై ఉంటున్నాం. ప్రియులారా, ఒక వ్యక్తి బానిసత్వము నుంచి, దాసత్వము నుంచి విడిపించబడాలి అంటే తగినటువంటి వెల చెల్లించాలి, తగినటువంటి క్రయధనాన్ని చెల్లించాలి. యేసుక్రీస్తు ప్రభువారు తన యవ్వన రక్తాన్ని, తన అమూల్యమైన రక్తాన్ని నీ పాపం కొరకు, నా పాపం కొరకు ఆయన సిలువలో ఆఖరి బిందు వరకు ఆ రక్తాన్ని కార్చి తగినటువంటి వెలని చెల్లించాడు. కాబట్టి ఆయన మన జీవితాలలో ఆ పాపము నుంచి స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించి మన జీవితాలలో విమోచన కార్యం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విమోచన అనేటువంటి ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాల సమయంలో మనము దేవునిని ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. అందుకే అంటున్నాడు కదా కీర్తనాకారుడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఎందుకంటే నేను సాతాను చెరలో ఉన్నాను, సాతాను కబంధ హస్తాలలో బందీగా మిగిలిపోయాను, బానిసగా మిగిలిపోయాను. కాబట్టి ఆ బందీ గృహము నుంచి నన్ను విడిపించి నా జీవితంలో చేసిన
విమోచన కార్యము, ఆ యొక్క ఉపకారాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్పి కీర్తనకారుడు ఇక్కడ వ్రాస్తుంటున్నాడు ప్రియులారా. నాలుగవదిగా మన జీవితాలలో ఆయన చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే 4వ వచనం 2వ భాగంలో కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాను అని చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. పాపపు బానిసత్వము నుంచి, సాతాను చెర నుంచి శాశ్వతంగా విడిపించబడినటువంటి నీవు నేను, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి నీవు నేను కూడా ఇక ఎంత మాత్రము సాతాను యొక్క చెరలో ఉండబోట్లేదు ప్రియులారా. సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి మనము శాశ్వతంగా విడిపించబడ్డాము, ఆ బానిసత్వము నుంచి విడిపించబడ్డాము. దేవుడు తాను చిందించినటువంటి అమూల్యమైన రక్తాన్ని బట్టి నీవు నేను కూడా ఆయన కుమారులముగా, ఆయన కుమార్తెలముగా, ఆయన స్వకీయ సంపాద్యముగా చేయబడ్డాం. ఒకప్పుడు బానిసత్వములో ఉన్నాము, ఈనాడు దేవుని సొత్తుగా చేయబడ్డాము. దేవుని కుమారులముగా, దేవుని కుమార్తెలముగా చేయబడ్డాము. కాబట్టి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునైనటువంటి ఆయన సంతానముగా పిలువబడుతుంటే నీవు నేను కూడా యువరాజులముగా, యువరాణులముగా ఉన్నాము. రాజులైన ప్రధాన యాజకులైనటువంటి సమూహముగా ఉంటూ ఉన్నాము. కాబట్టి ఆయన మన జీవితాలలో కరుణ కటాక్షములైనటువంటి కిరీటాలని నీకు నాకు కూడా ఆయన ధరింపజేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. 4వదిగా ఆయన చేసినటువంటి ఉపకారము కిరీటధారణ అని చూస్తూ ఉంటున్నాం. నిన్ను నన్ను కూడా ప్రేమించి శాశ్వతంగా ఆయన మన పాపాలన్నింటినీ కూడా క్షమించి మన జీవితంలో ఆయన అనుగ్రహించినటువంటి విమోచనను బట్టి, ఆయనకు కుమారులముగా, కుమార్తెలముగా చేయబడటాన్ని బట్టి మన తలల మీద ఆయన కరుణా కటాక్షములు అనేటువంటి కిరీటాలను మన మీద ధరింపజేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. బానిసలుగా ఉన్నటువంటి వారికి కిరీటాలు ధరించబడవు, కానీ దేవుని యొక్క సొత్తుగా ఉన్నటువంటి నీకు నాకు కూడా మన తలల మీద ఆయన కరుణా కటాక్షములు అనేటువంటి కిరీటాలను ధరింపజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన తలల మీద కరుణా కటాక్షములు అనేటువంటి కిరీటాలను ధరింపచేయడానికి ఆయన తల మీద ముండ్ల కిరీటాన్ని ధరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని చెప్పి దేవుడు మనకి జ్ఞాపకము చేస్తుంటున్నాడు ప్రియులారా. చివరిగా 5వదిగా మన జీవితంలో ఆయన చేసినటువంటి ఉపకారాన్ని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వ వచనంలో పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాను అని చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. మనము ఆయనని నమ్ముకున్నాము, ఆయన యందు విశ్వాసం ఉంచాము. ఆయన చిందించిన రక్తాన్ని బట్టి, ఆయనని నమ్ముకోవడాన్ని బట్టి, మన పాపము క్షమించబడటాన్ని బట్టి ఆయన బిడ్డలముగా మనము చేయబడ్డాం. ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి ఆయన కుమారులముగా, కుమార్తెలముగా మనం చేయబడ్డాం. కాబట్టి ఆయన మేలులతో మన హృదయాలను తృప్తిపరిచేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు ప్రియులారా. ఈ సంవత్సరం అంతా కూడా లెక్కకు మించినటువంటి మేలులతో నిన్ను నన్ను కూడా నడిపించినటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు ప్రియులారా. నీవు అడిగి ఊహించిన వాటికంటే అత్యధికమైనటువంటి మేలులతో నీ హృదయాన్ని తృప్తిపరిచినటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. నీకు ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు, నీకు క్షేమాన్ని అనుగ్రహించాడు, నిన్ను భద్రపరిచాడు. ఎటువంటి తెగులు కూడా నీ జీవితంలో ప్రవేశించకుండా ఆయన నిన్ను భద్రపరిచాడు. నీవు అడిగి ఊహించిన వాటి అన్నిటికంటే కూడా అత్యధికమైనటువంటి మేలులతో నీ హృదయాన్ని ఆయన తృప్తిపరిచాడు. నీకు కావలసినటువంటి ఆర్థిక వనరుల్ని ఆయన అనుగ్రహించాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఏ లోటు లేకుండా ఆయన పోషించాడు. నీకు కావలసిన ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను ఆత్మీయంగా మరో మెట్టు ఎక్కించాడు ప్రియులారా. కాబట్టి ఆయన చేసినటువంటి ఉపకారములన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనకారుడు అంటున్నాడు కదా, నా జీవితంలో ఈ రీతిగా మనము దేవుడిని ఆరాధిద్దాం ప్రియులారా. దేవుడు జ్ఞాపకం చేసినటువంటి 5 ఉపకారాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. నా దేవా, నీవు చేసిన పాప క్షమాపణ అనేటువంటి ఉపకారాన్ని నేను జ్ఞాపకం చేసుకుని నేను స్తుతిస్తూ ఉంటున్నాను. నా సంకటములన్నిటినీ కుదిర్చినటువంటి దేవుడవు, నాకు అనుగ్రహించిన ఆత్మీయ స్వస్థత అనేటువంటి ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాను. సాతాను చెరలో ఉన్నటువంటి నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు అనుగ్రహించిన విమోచన అనేటువంటి ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాను. నన్ను నీ స్వంత కుమారునిగా స్వీకరించి నా మీద నీవు ఉంచినటువంటి కరుణ కటాక్షము అనేటువంటి కిరీటము, ఆ యొక్క ఉపకారాన్ని బట్టి నాకు
చేసినటువంటి కిరీట ధారణ అనే ఉపకారాన్ని బట్టి నేను నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాను. నేను అడిగి ఊహించిన వాటికంటే కూడా అత్యధికమైనటువంటి మేలులతో నా హృదయాన్ని తృప్తిపరిచావు కాబట్టి ఈ 5 ఉపకారాలని జ్ఞాపకం చేసుకొని నేను స్తుతిస్తున్నాను అనేటువంటి మాటలు ఆ రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొని అందరము కూడా మనము దేవుడిని ఆరాధిద్దాం ప్రియులారా. అందుకే అంటున్నాడు కదా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసేటువంటి ప్రతి ఒక్క ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఒకవేళ ఇక్కడ వ్రాయబడినటువంటి ఉపకారములు కూడా మన జీవితంలో అనేకము చేసి ఉండవచ్చు. అవి వ్యక్తిగతంగా మనము దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా దేవుడు చేసిన ప్రతి ఒక్క ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన జీవితాలను ప్రేమించి మన జీవితాలలో ఆయన చేసిన ప్రతి మేలు కార్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతిద్దాం, ఆరాధిద్దాం. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి ధన్యత చేరి వచ్చిన మనందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక.